నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ భయం పట్టుకుంది. అరెస్ట్ అవుతారన్న కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి భారతి రెడ్డి గారిని రాజకీయాల్లోకి డైరెక్ట్ గా దించుతున్నారు. అంటే ఇన్ని రోజులు వెనకుండి నడిపించారు, ఇప్పుడు ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆల్టర్నేటివ్ గా భారతి గారు ఉన్నారు, భారతి గారు అక్కడ నుంచొని ఎన్నికలో పాల్గొంటారు అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా వార్తలు వస్తున్నాయి. మరి భారతి రెడ్డి గారు నిజంగానే రాజకీయాల్లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారా? అసలు ఆవిడ ఫేస్ చేయగలుగుతారా ఈ రాజకీయాల్ని? దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి రాజకీయ సామాజిక విశ్లేషకులు అలానే లింగమనేని శివరాం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, భారతి రెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం కాబట్టి భారతి గారు పులివెందుల ఉప ఎన్నికలో ఆవిడ నిల్చుంటారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉండొచ్చు? ఇక్కడ ఒకటి సరే, సోషల్ మీడియాలో క్రియేషన్స్ ఉంటాయి. అవును, ఎవరి ఆలోచనలు వాళ్ళకి, అక్కడ వాళ్ళ మీద వాళ్ళే కింగ్స్, వాళ్ళు ఇష్టమైన మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే దేని మీద లిక్కర్ స్కామ్ అంటున్నారు. అల్టిమేట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఫైనల్ గా ఎవరు దాన్ని ఆ డబ్బులు చేయని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చే అవకాశం ఉందనేది, దాని వల్ల ఆయన అరెస్ట్ అవుతాడు అంటున్నారు. ఇక్కడ ఒకటి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు దాని వల్ల అరెస్ట్ అయితే ఇవాళ సోదాలు జరిగి అరెస్టులు జరిగి బాలాజీ గోవిందప్ప ఎవరి కంపెనీ, భారతి రెడ్డి గారు ఆ కంపెనీ ఓనర్. అక్కడ ఆయన ఆ కంపెనీ ఆడిటర్ ఆయన. అక్కడ జరిగినప్పుడు ఈ ఇష్యూ వచ్చేటప్పటికి భారతి రెడ్డి గారు కూడా ఏది ఎండ్ బెనిఫిషియరీ అవ్వచ్చేమో, అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. మరి అప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే ఆవిడ కూడా అరెస్ట్ అవ్వాలిగా. అరెస్ట్ అవ్వాలి, అవును. ఎందుకంటే బాలాజీ గోవిందప్ప ఆడ దీంట్లో జరిగింది. అవును సార్. తర్వాత ఇక్కడ అదే కొన్ని విషయాల్లో అట్లాగే మన వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా ఫస్ట్ మాట్లాడింది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆవిడికి సంబంధించిన పిఏనో లేకపోతే సహాయకుడి దగ్గరకు ఫోన్ వచ్చింది అంటున్నారు. అవును సార్. సరే, ఇవన్నీ కలిపి ఒకదానికోటి ఆలోచిస్తే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే కనుక ఇష్యూ వెళ్ళి ఆయన తప్పు చేశాడు లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే ఈవిడికి కూడా అది వర్తిస్తుందేమో ఎవడో తెలుసు. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? అప్పుడు ఆల్టర్నేట్ ఎవరున్నారు? ఇంతకు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు తిరిగింది, విజయం గారు తిరిగింది, భారతి రెడ్డి గారు ఏమో అక్కడ వరకు తిరిగారు, ఏది పులివెందుల కొన్ని ఏరియాల వరకు. మరి ఆ పరిస్థితి రేపు ఉండదు కదా. అవును కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే దీని ఒక్కటని కాదు, ఇది జరుగుతుందా జరగదనేది వేరే సంగతి. కాకపోతే ఆ విధమైన సందేహాలు వైసీపీలో కూడా బయలుదేరుతున్నాయి. అంటే సిబిఐ వరకు కొంత భయపడాల. పర్లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకైనా 12 సంవత్సరాలు అయింది ఆయన బెయిల్ వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ వచ్చి నాకు గుర్తున్నందుకు ఇవాళే 12 సంవత్సరాలు పూర్తయింది ఇవాళకి. సరే, ఇదేముంది నిరవధికంగా జరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంట్రీలో మీకు అనేక విషయాలు బయటపడి, తర్వాత మనీ లాండరింగ్ బయటపడింది. మనీ లాండరింగ్ బయటపడినప్పుడు వీళ్ళు మేము నిర్దోషులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఇవన్నీ వచ్చినప్పుడు తర్వాత కొన్ని షెల్ కంపెనీలు బయటపడి, తర్వాత మీరు ఇందాక బిల్స్, తర్వాత గోల్డ్ కొన్న బిల్స్, అలాగే ఏదో పళ్ళు అవి పంపించి లేకపోతే అవన్నీ కూడా ఫేక్ అని తెలియ. అంటే బిల్స్ ఊరికే సబ్మిట్ చేశారు తప్ప బిల్స్ అన్ని ఫేక్ ఇన్వాయిస్లు, డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే ఈ మొత్తం మనీ లాండరింగ్ అది వచ్చేసింది. మనీ లాండరింగ్ వచ్చి డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళినాయి, ఎటు వచ్చినాయి, ఏంటి అనేది రౌటింగ్ వచ్చేసింది అనుకోండి. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ సమాధానం చెప్పాలి. కానీ మనకు తెలిసి ఎవరికైనా సరే నార్మల్గా ఏ ఇంట్లో అయినా, ఇంట్లో ఎవరు మనీ చేతిలో పెట్టుకునే వాళ్ళు ఎవరంటే భార్యే. మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి ఎక్కడన్నా సరే బుక్ అయితే, ఎక్కడన్నా సరే అవకాశం వస్తే, అప్పుడు పార్టీ మనుగడకే దెబ్బ వస్తుంది. ఎందుకంటే చూసేవాళ్ళు ఉండరు, అందరూ ఇదే విధంగా అయినప్పుడు దానికి సమాధానం చెప్పుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సన్నిహితులే కదా, అరెస్ట్ అయిన వాళ్ళందరూ సన్నిహితులే కదా. పైగా విజయసాయి రెడ్డి గారే సాక్షాత్తు ఆయన అప్రూవర్గా చెప్పాడు అన్ని.
ఆయన చెప్పిన తర్వాత అది దేన్ని బయటకు వచ్చింది. అవును సార్. విజయసాయి రెడ్డి గారు నేను కూడా మీటింగ్లో ఉన్నాను, 4 మీటింగులు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి అని చెప్పిన తర్వాతే కదా మొత్తం ఇష్యూ అంతా బయటకు వచ్చి తర్వాత ఈ సిబిఐ వాళ్ళు కూడా మన గూగుల్ టేక్అవుట్ ద్వారా చూసుకుని ఆ టైంకి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు నిర్ధారణ చేసుకుని వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేయడం జరిగింది కదా. ఇవాళ వాటిలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈ మనీ ఎటు నుంచి వెళ్ళింది అనేది కనుక ఒకవేళ ట్రాక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో పడినట్టే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, పార్టీయే ఇబ్బందుల్లో పడుతుంది. మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాలి. అంటే పార్టీ పెద్దగా నిల్చోవడానికి ఇప్పుడు ఎవరికి అవకాశం ఉందంటారు? అంటే అవినాష్ రెడ్డి చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు అన్నట్టు భారతి గారు 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. జగన్ గారు లేకపోతే మరి ఎవరు సార్ చూసుకునేది? అదే కదా, ఎవరు ఉండరు. అది పార్టీకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పార్టీకి న్యాయంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ నార్మల్గా ప్రభుత్వం మీద అసమ్మతి ఉంది, మేము బ్రహ్మాండంగా మళ్ళీ నెక్స్ట్ మాది అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ చెప్పుకుంటాం అంతా దేనికంటే ఉన్నాళ్ళని నిలుపుకోవడం కోసం, అంతేగాని వాళ్ళకే క్లారిటీ లేదు. చాలా చేతర అయిపోతారనే భయం ఉంది, దానికోసం చేస్తున్నారు తప్ప ఒకవేళ అదే లేకపోతే అసెంబ్లీకే వచ్చేవాడు ఆయన. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ కనబడుతుంది? వచ్చి ఒక్కళ్ళు ఇప్పుడు ఊరికే ఏదో స్లోగన్ సింహం సింగిల్ అని స్లోగన్ ఇవ్వటం కాదు, సింగిల్గా వెళ్ళగలగాలి. అక్కడ ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎన్ని విధాలు అవమానించినా, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎంత హెకిల్ చేసినా, ఎంత అవమానాలు చేసినా, ఆఖరికి భువనేశ్వర్ గారి గురించి కూడా అసభ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు కదా, వెళ్ళారుగా, అసెంబ్లీకి అటెండ్ అయ్యాడు కదా, అయ్యారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడాడు కదా, మాట్లాడారు, ఆ సమస్యలను ఎత్తాడు కదా. నువ్వు అయ్యి ఎందుకు చెయ్యు? మీరు కూడా వెళ్ళాలి కదా. అవమానిస్తారంటే అవమానం పడండి ప్రజల కోసం. మిమ్మల్ని ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యల్ని మీరు 40% మాది ఉందంటున్నారు. 40% ప్రజల్ని మీరు వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆశలు ఏంటి, వాళ్ళ కావాల్సింది ఏంటనేది మీరు అసెంబ్లీలో ఎత్తి చూపాలి కదా. మీరు ఎక్కడో మీడియాలో మీటింగ్ పెట్టుకుని అక్కడ మాట్లాడామంటే మీడియా మీటింగ్కి అసెంబ్లీ ఎందుకు సమాధానం ఇస్తుంది? అసెంబ్లీలో మాట్లాడాలి, మీకు కావాల్సింది చేయించుకోవాలి. ఏదన్నా జరగకపోతే లేకపోతే ఏదన్నా తప్పు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది మీ ఒక ప్రతిపక్షంగా మీ బాధ్యత. ఇదివరకే వాజ్పేయిను ఆయన అద్వానీ గారు ఇద్దరే ఉండి పార్లమెంట్లో బీజేపీ నడపలేదా? నడిపారు, ఇద్దరేగా ఉంది. అవును సార్. మరి వాళ్ళు అదే బీజేపీ మీకు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కదా, సెంట్రల్లో ఉంది కదా, సెంట్రల్లో. మరి ఎంతసేపు నా హోదా ఏంటి, నాకు ఇచ్చేదేంటి, నా హోదా గురించి మాట్లాడితే, మీ హోదా గురించి మాట్లాడితే ప్రజలు మెచ్చుకోరు. ప్రజల యొక్క ఆకాంక్షల గురించి మాట్లాడితే ప్రజలు మెచ్చుతారు. అది మర్చిపోయి ఎంతసేపు హోదా గురించి మాట్లాడితే ఈ హోదా కూడా ఉండదేమో, ఎవడో చెప్పాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.